దైవాంశ సంభూతులు మన తెలుగు జాతి ఆరాధ్య దైవం కళామ తల్లి ముద్దుబిడ్డ రాజకీయ దురంధరుడు మన అన్న తారక రామారావు గారి 103వ జయంతి వేడుకను జరుపుకుంటున్నాం. ఇదంతా మనకి ఒక పండగ వాతావరణం లాంటిది. ఆయన గురించి చెప్పుకుంటే ఆయన ఒక సాధారణ పేద రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి ఆయన స్వయం కృషితో ఎన్నో అందలాలను ఎక్కారాయన. అటు చిత్ర రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ, చిత్రరంగంలో అయితే ఎన్నో విభిన్నమైన పాత్రలు వేశారాయన. నాయకుడుగాను ప్రతి నాయకుడుగాను వయసు మళ్ళిన పాత్రలు కూడా వేశారాయన. ఒక భీష్మ కానివ్వండి, లేకపోతే ఒక కురూపిగా రాజు పేద కుష్యవాణి పాత్ర కూడా వేసి ఆయన ప్రజల్ని మెప్పించారు. అట్లాగే బడిపంతులులో వయసు మళ్ళిన క్యారెక్టరు, అది మర్చిపోలేని పాత్ర. అది దానికి ఆయనకి పురస్కారాలు కూడా లభించాయి ఆయనకి. ఇప్పుడు మన పర్చూరి గోపాలకృష్ణ గారు చెప్పినట్టు సీతారాం కళ్యాణం గురించి మాట్లాడారు ఆయన. సీతారాం కళ్యాణం అసలు ఆయన డైరెక్ట్ చేయవలసిన సినిమా కాదు అది. అది కేవీ రెడ్డి గారిని అడిగారు ఆయన, మీరు దర్శకత్వం వహించండి అని. ఆయనేమో నువ్వేం పాత్ర వేస్తున్నావు అని అడిగారు. వేస్తే నేను రావణాసురుడుగా వేయాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే ఆయన అన్నాడు, నువ్వు రావణాసురుడు వేయటం ఏంటయ్యా, రాముడుగా కృష్ణుడుగా నిన్ను చూస్తారు కానీ రావణాసురుడుగా నిన్ను ఎవరు చూస్తారని అడిగాడు ఆయన. లేదు, నేను రావణాసురుడుగా వేస్తాను, రాముడు అంటే నువ్వు మీసాలు కలిగిన చిన్న కృష్ణుడుగా ఉండాలి నాకు, సో నేను రావణాసురుడుగానే వేస్తున్నాను అన్నాడు. అయితే నేను కొంచెం దర్శకత్వం వహించను ఈ సినిమాకి, నిన్ను రావణాసురుడుగా నేను చూడలేను అన్నాడు ఆయన. సరే ఇక ఆయన మీరు చేయకపోతే నేనే ఆ బాధ్యత నేను తీసుకుంటానని ఆయన దర్శకత్వం చేయటం జరిగింది. మొట్టమొదటి సినిమా, దానికి ఆయన పేరు కూడా వేసుకోలేదు. అది చూసిన తర్వాత కేవీ రెడ్డి గారు, నేనేదో అనుకున్నానయ్యా, నువ్వు ఇలా కూడా జనాన్ని మెప్పిస్తున్నావు అని ఆయన తెగ పొగిడేశాడు. కానీ ఆ సినిమా పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందని. అలాగే ఎన్నో పాత్రలు, నా అనుమానం అన్ని పాత్రలు వేశాడు కానీ ఆయన నారదుడి క్యారెక్టర్ వేయలేదు. ఆయన అన్నీ వేసాడు. ఆ నారదుడి క్యారెక్టర్ మా బాలయ్య వేసాడు, మా తమ్ముడు.